ఫ్రెండ్స్ టెక్నోస్ 1824 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 16, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సేల్కి సంబంధించి చాలా మంది సేల్స్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. లీక్స్ అయితే వచ్చినాయి, కొన్ని డేట్స్ లీక్స్ వచ్చినాయి కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు ఎప్పుడు నేను సేల్స్ స్టార్ట్ అవుతాయో. ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్ మీకు ఒకవేళ మీరు నాన్ ప్రైమ్ కానీ నాన్ ప్లస్ మెంబర్స్ అయితే 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి. ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్స్ అయినా ప్లస్ మెంబర్స్ అయినా ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ అయినా కానీ ఒక రోజు ముందు అంటే 26వ తారీఖు స్టార్ట్ అవుతాయి. సో 26వ తారీఖు అనుకోండి అఫీషియల్గా చాలా మంది మెంబర్షిప్ తీసుకుంటారు కాబట్టి ప్రైమ్ మెంబర్షిప్ ఇట్లాంటివి 26వ తారీఖు నుంచి మీకు సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సేల్లో స్టేట్ బ్యాంక్ మీద వచ్చేసరికి మీకు అమెజాన్లో డిస్కౌంట్ వస్తుంది, హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద ఫ్లిప్కార్ట్లో డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని టీజ్ అయితే చేస్తున్నారు. పోకో X6 Pro 20,000 రూపాయల లోపు రాబోతున్నట్టు అర్థమవుతుంది. వాళ్ళు 1 and 2 పెట్టారు. సో ఖచ్చితంగా ఇది 20,000 రూపాయల లోపు వస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే వీళ్ళు ఇంకా ఏమి అనౌన్స్మెంట్ చేయలేదు. ఫ్లిప్కార్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఒక్కొక్క డేట్లో ఒక్కొక్క బ్రాండ్ ప్రైజెస్ అయితే రివీల్ చేయబోతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఈరోజు మోటరోలా రివీల్ అయితే నెక్స్ట్ మీకు మొత్తం వరుసగా కనిపిస్తున్నాయి. అండ్ చాలామంది ఐఫోన్స్ గురించి అడుగుతున్నారు. ఐఫోన్స్ ఏవి ఈసారి ఆఫర్లో రాబోతున్నట్లు. ఈసారి ఫ్లిప్కార్టే మళ్ళీ స్టార్ మొత్తం షో అంతా ఫ్లిప్కార్ట్ సైడ్ వెళ్తుంది. ఎందుకంటే iPhone 15 ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో మీకు ఆఫర్స్లో రాబోతుంది. iPhone 15 సిరీస్. అమెజాన్లో సరికి iPhone 13 వీళ్ళు పాత ఫోనే. ఇంకా ఐఫోన్స్ అయితే మాత్రం ఫ్లిప్కార్ట్లో మీకు మంచి ఎంత ప్రైజో తెలియదు కానీ iPhone 15 అయితే రాబోతుంది. వీటి గురించి సపరేట్గా వీడియోస్ కూడా వస్తాయి మన ఛానల్లో, ఫాలో అవుతుండండి. ఒకవేళ ఈ ఆఫర్స్ రివీల్ అయితే మీకు అప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాం. అండ్ మనం వేరే న్యూస్లోకి వెళ్ళిపోతే యాపిల్ నుంచి iOS 18 యాపిల్ ఎవరైతే ఐఫోన్స్ యూస్ చేస్తున్నారో రోజు నైట్ చెక్ చేసుకొని 10:30కి మీకు iOS 18 అప్డేట్ అందరికి ఒకేసారి వస్తుంది. ఆండ్రాయిడ్ లాగా కాదు, అందరికి ఒకేసారి అప్డేట్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే iOS 18 అప్డేట్ ఈరోజు మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు నేను కొన్ని రోజులు ఆగుతాను చూస్తాను ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అనిపిస్తే వెయిట్ చేయొచ్చు. యాపిల్ కాబట్టి నమ్మవచ్చు, మనం చేసుకోవచ్చు. బెటర్ వెయిట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే వెయిట్ చేసి కొన్ని రోజుల తర్వాత మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అఫీషియల్గా అయితే మాత్రం iOS 18 స్టేబుల్ వర్షన్ ఈరోజు నైట్ 10:30కి మన ఇండియన్ టైమింగ్ ప్రకారం అయితే అందరికైతే వస్తుంది. ఇంకా ఐఫోన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐఫోన్ సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి మనకి సేల్కి అయితే రాబోతున్నాయి. అండ్ చైనాలో కంపెనీ వాళ్ళు అయితే వాళ్ళ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ గిఫ్ట్ కింద ఐఫోన్స్ అయితే బహుమతిగా ఇచ్చారు. మరి వాళ్ళకి ఎంత లాభాలు వచ్చినాయో తెలియదు కానీ అందరికీ iPhone 16 Pro అని చెప్పేసి అంటున్నారు. కానీ యాక్చువల్గా iPhone 16 Pro మనకి 20వ తారీఖున సేల్కి వస్తున్నాయి. చూడడానికి iPhone 15 Pro లాగా కనిపిస్తున్నాయి. iPhone 15 Pro అయితే అందరికీ వీళ్ళు గిఫ్ట్లుగా అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఫ్యూచర్లో వస్తున్న యాపిల్ వాచ్ 10 ఉంది కదా, యాపిల్ వాచ్ సిరీస్ 10 కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు రీల్ ఆఫ్ ది డే చూసుకుంటే 43 ఇంచ్ Xiaomi 4K LED టీవీ 19,999కి వస్తుంది. ఎటువంటి బ్యాంక్ ఆఫర్ అయితే లేదు. ఇది నార్మల్గా అయితే 26,000-27,000కి అట్లా అమ్ముతుంటారు. ఇది ఫ్లాట్ డిస్కౌంట్ అయితే వచ్చింది. 19,999కి అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ మీరు 4K LED టీవీ కోసం చూస్తూ ఉంటే 43 ఇంచ్ చెక్ చేయొచ్చు. అదే మీకు QLED కావాలంటే మాత్రం 30,000 దగ్గరలో ఉంటుంది Xiaomiది. దీనిలో కూడా డాల్బీ విజన్ అయితే ఉంది, డాల్బీ ఆడియోతో కూడా వస్తుంది. ఈ 20,000 ఇప్పుడు చెప్పాక ఆ టీవీ కూడా డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ మన టెలిగ్రామ్ ఛానల్ ఈ మంత్ కొద్దిగా యాక్టివ్గా అయితే ఉండండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉండే టెలిగ్రామ్ ఛానల్. ఎందుకంటే ఈ మంత్ కొద్దిగా సేల్స్ మంత్ కాబట్టి ఏ ఆఫర్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. అన్నీ మనం వీడియోలు చేసి పెట్టడానికి కుదరదు కాబట్టి అక్కడ ఎప్పటికప్పుడు మీకు హాట్ ప్రొడక్ట్స్ అక్కడ పడిపోతూ ఉంటాయి. మీరు వాటిని క్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ మన టెక్నో నుంచి టెక్నో 2 ఫోన్స్ని ఈరోజు గ్లోబల్గా లాంచ్ చేసింది. టెక్నో ఫ్యాంటమ్ V Flip 2, V Fold 2 సెకండ్ జనరేషన్ ఫోల్డ్ అండ్ ఫ్లిప్ ఫోన్స్. ఫోల్డ్ వచ్చేసరికి ప్రైస్ వాళ్ళ కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర 92,000 రూపాయలే ఉంది. తక్కువ రేట్లో వస్తున్న ఫోల్డ్ అని చెప్పొచ్చు ఇది. దీనిలో లోపల డిస్ప్లే వచ్చేసరికి 2K డిస్ప్లే ఉంటుంది, AMOLED డిస్ప్లే. బయట వచ్చేసరికి స్క్రీన్ ఫుల్ HD AMOLED స్క్రీన్ ఉంది. అండ్ లోపల 32 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి ఉంది, బయట ఒక 32 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. ఒకటి వైడ్, ఒకటి నార్మల్, ఒకటి వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5750 mAh బ్యాటరీ, 70 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ చూడడానికి అయితే మాత్రం ఫోన్ బాగుంది. ఇండియాకి కూడా రావచ్చేమో అనుకుంటున్నా, తక్కువ రేట్లో ఒకవేళ వస్తే ఫోల్డబుల్ ఫోన్ ఇదే రావచ్చు ఇండియాకి. అండ్ ఫ్లిప్ ఫోన్ కూడా లాంచ్ చేశారు. ఫ్లిప్ ఫోన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి, ఒకటి వైడ్, ఒకటి నార్మల్. మిగతా స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చెక్ చేయొచ్చు. ఎందుకంటే వచ్చిన తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు టైం వేస్ట్ అనమాట. ఇది వచ్చేసరికి వీళ్ళు ప్రైస్ వచ్చేసరికి అక్కడ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 58,000 రూపాయలు అట్లయితే ప్రైస్ పెట్టారు. ఇండియాలో చీపెస్ట్ ఫ్లిప్ ఫోన్ అయితే నాకు అనిపించింది మోటోలో రేజర్ 50 49,999 ఎఫెక్టివ్ ప్రైస్ తీసుకొని వచ్చారు. మరి చూడాలి ఇది ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకు ఓపెన్ AI అంటే మనకు గుర్తొచ్చే చాట్ జీపీటీ అనేది ఒకటి క్రియేట్ చేసి వీళ్ళు మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు O1 అని చెప్పేసి ఒక మినీ మోడల్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇదేం చేసిద్దంటే మనకి రీజనింగ్ ఎబిలిటీస్ ఉంటుంది దీనికి. లైక్ మీరు మ్యాథమెటిక్స్ ఏమన్నా దానికి అడిగిన, అండ్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ గురించి, సైంటిఫిక్ కానీ ఇట్లాంటివి
మీరేమన్నా దానికి ఇస్తే అవి మీకు ఆన్సర్స్ అయితే చెప్తా ఉంటదనమాట. ఇది కొద్దిగా అడ్వాన్స్ అయితే ఉంటది. దీని మీద వీళ్ళు వర్క్ చేస్తున్నా తొందరలో దీన్ని తీసుకొని రావచ్చు ఓపెన్ అయ్యే వాళ్ళు. నెక్స్ట్ మనకి జియో నుంచి జియో ఐ యాక్టివేట్ అని చెప్పేసి ఒక సర్వీస్‌ని స్టార్ట్ చేస్తుంది. ఐ యాక్టివేట్ ఏందంటే మీరు ఇంట్లో కూర్చొని సిమ్ కార్డ్ ఇంటికి తెప్పించుకోవచ్చు. సో మీరు ఈ సిమ్ అయినా గానీ, ఫిజికల్ సిమ్ అయినా గానీ, ఈ సిమ్ అయితే మీకు ఇంటికేమి వాళ్ళు ఫిజికల్ సిమ్‌లా డెలివరీ చేయరు. ఆటోమేటిక్‌గా అయిపోయిద్ది. అదే ఫిజికల్ సిమ్ అనుకోండి వాళ్ళు మీకు డెలివరీ అయితే ఇంటికైతే వస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటది. కేవైసీ కూడా ఆన్‌లైన్‌లోనే మీకు కంప్లీట్ చేయాల్సి ఉంటది. వీడియో కాల్ కూడా మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటది. మీ ప్రూఫ్స్ ఉంటాయి. వాటిని అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఇంటికైతే వీళ్ళు ఫిజికల్ సిమ్ అయితే డెలివరీ చేస్తారు. ఈ సిమ్ అయితే అప్పటికప్పుడు యాక్టివేట్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ ఆన్‌లైన్ గేమ్స్ ఒక కమిటీ అయితే ఏర్పాటు చేసింది. కమిటీ పేరు వచ్చేసరికి ఇంటర్ డిపార్ట్మెంట్ కమిటీ అంట. ఇప్పుడు ఏందంటే వీళ్ళు ఆన్‌లైన్ గేమ్స్ మీద ఏదైతే ఆదాయం వస్తుందో దాని మీద 28% జీఎస్టీ అయితే కట్టాల్సి ఉంటది. సో ఇదైతే చాలా మంది ఎగ్గొడుతున్నారంట. ఈ కమిటీ ఏం చేసిందంటే నిఘా అయితే పెడతది. ఏ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ గేమ్స్ కడుతున్నాయి, ఏమేం కట్టట్లేదు. వాళ్ళ మీద నిఘా పెట్టి దాని తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అన్ని ఆన్‌లైన్ గేమ్స్ మీరు ఏదైతే గేమ్స్ ఆడుతుంటారో ప్రతి ఒక్కటి 28% జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ఈవెన్ ఆన్‌లైన్ గేమ్స్ కండక్ట్ చేస్తారు కదా వీళ్ళు కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు బీజీఎంఐ 2 కోట్ల టోర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. 75 లక్షలు ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి ఇస్తున్నారు కదా. ఆ 75 లక్షల్లో కూడా 28% గవర్నమెంట్ కట్టాల్సి ఉంటదనమాట. సో అవన్నీ ఉంటాయి లెక్కలు. సో అన్నీ చూసిన తర్వాత ఏ గేమ్స్ కట్టట్లేదో వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ బీజీఎంఐ ఇప్పుడు దీపికా పదుకొనె అయితే కొలాబ్ అయితే అవ్వబోతున్నారు. సో దానికి సంబంధించి కొన్ని పోస్టర్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. ఫ్యూచర్లో మీకు దీపికా పదుకొనేవి అవుట్ఫిట్లు కానివ్వండి, రణ్వీర్ సింగ్ వచ్చినాయి కదా వాళ్ళ హస్బెండ్వి, సేమ్ అదే టైప్లో మీరు చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి జెప్టో, బ్లింకిట్ వీళ్ళు ఇప్పుడు 10 నిమిషాల్లో అన్ని గ్రాసరీస్ డెలివరీ చేస్తున్నారు కదా. ఇప్పుడు దానిలో ఫ్యాషన్ యాక్సెసరీస్ అంటే లైక్ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, మీ బట్టలు కానివ్వండి, షూస్, చెప్పులు ఇట్లాంటివి కూడా వీళ్ళు 10 నిమిషాలు మీకు ఇంటికే డెలివరీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకవేళ వీళ్ళు ఇది కానీ సక్సెస్ అయిందనుకోండి, మింత్రా, జియో వీళ్ళు ఉంటాయి కదా వాళ్ళకి కొద్దిగా గండి కొట్టినట్టు అవుతుంది. ఎందుకంటే మెయిన్ బిజినెస్ వాళ్ళది ఉంటుంది ఈ ఫ్యాషన్ మార్కెట్లో. నెక్స్ట్ మనకు ఉత్తరప్రదేశ్లో ఒక టీచర్ కంట్లో నుంచి రక్తం కారిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం చూస్తే మీకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. సో ఆ పిల్లలు కూడా చూడొచ్చు ఎంత బాధపడుతున్నారో వాళ్ళ టీచర్కి అట్లా అయిపోయిందని చెప్పేసి. యాక్చువల్గా అయితే నేను కూడా ఫస్ట్ చూసి బాధపడ్డాను. కాకపోతే ఆమె చేసింది విన్న తర్వాత నవ్వుకున్నాను అనమాట. ఏంటంటే అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు ఇప్పుడు ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు ఫోన్ లేకుండా ఫుడ్ కూడా తినట్లేదు. ఈవెన్ బాత్రూంలో కూడా ఫోన్లు తీసుకుపోతున్నారు చిన్నపిల్లలు, ఆడుకుంటున్నారు. ఫోన్ ఓపెన్ చేస్తే ఒక 30-40 గేమ్స్ వాళ్ళు ఏం గేమ్స్ ఇన్స్టాల్ చేస్తారో తెలియదు, అడ్డమైన గేమ్స్ ఇన్స్టాల్ చేసి ఆడుతూ ఉంటారు. అట్లా అడిక్ట్ అయిపోతున్నారు. సో దీన్ని తగ్గించాలని చెప్పేసి పేరెంట్స్ చాలామంది ఆమె కంప్లైంట్ అయితే ఇచ్చారు, పిల్లలు అడిక్ట్ అవుతున్నారని. ఆ టీచర్ వాళ్ళ ఫేవరెట్ టీచర్ అనమాట, పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది. సో ఆమె ఆలోచించింది, వినూత్నంగా ఏం ఆలోచించిందంటే, నేను ఫోన్ చూశాను నైట్ అంతా, నేను ఫోన్ చూడగానే నా కళ్ళలో నుంచి రక్తం వచ్చేసింది, మొత్తం నాకు కళ్ళు కనపడట్లేదు అని చెప్పేసి మొత్తం యాక్టింగ్ అనమాట, అవన్నీ బ్లడ్ లాగా పూసుకొని పిల్లలు భయపడిపోయారు. ఫోన్ చూస్తే మన కళ్ళు కూడా పోతాయి అని చెప్పేసి. తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి ఫోన్ ఇచ్చి తీసుకోండి, ఫోన్ వాడతారా అంటే భయపడుతున్నారు. ఎవరు ఫోన్ తీసుకోవట్లేదు, ఫోన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. సో ఇట్లా అయితే వినూత్నంగా ఆలోచించింది టీచర్ అయితే. చాలామంది అయితే ఈ ఆలోచన అప్రిషియేట్ చేస్తున్నారు. కాకపోతే ఇది ఎలాగో వాళ్ళకి ఫేక్ అని తెలిసిపోయింది అనుకోండి, మళ్ళీ వాడడం మొదలు పెడతారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది చూసుకుంటే కిరణ్ అడుగుతున్నారు, నార్మల్గా మనకి కంపెనీస్ అప్డేట్ ఇస్తాయి కదా 2+3 కానీ 3+4 కానీ, అంటే 3 years స్టాండర్డ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్, అలా గ్యారంటీ ఇస్తుంటారు కదా. 4 years అయిపోయింది, 3 years అయిపోయింది, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి, ఆ ఫోన్ నేను యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ తర్వాత మీకు అప్డేట్స్ అయితే రావాలా, చెప్పేశారు కదా, ఆ తర్వాత మేము అప్డేట్స్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ముందే చెప్పేస్తున్నారు. దాని తర్వాత ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, సో వాళ్ళు ఫిక్స్ చేయరు. ఎందుకంటే ఆ ఫోన్ పట్టించుకోరు, వాళ్ళు కొత్త ఫోన్స్ మీద పడతారు, వాటిని పాత ఫోన్స్ని పట్టించుకోరు. సో సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే అట్లనే ఉండిపోతాయి. సో మీరు ఒకవేళ ఆ టైం నన్ను అడిగితే మీరు ఆ టైం వరకు ఫోను నాకు తెలిసి 4 సంవత్సరాల తర్వాత మార్చేస్తారు అనుకుంటే, ఎవరు అంత కారం అయితే వాడరు. వాడుకోవాలనుకుంటే వాడుకోండి, బెటర్ మార్చేసుకుంటే ఇంకా హ్యాపీ. తర్వాత ఎందుకంటే ఎక్స్చేంజ్ పెట్టేసి ఇప్పుడు కొత్త ఫీచర్స్, కొత్త ఫోన్స్ వస్తూ ఉంటాయి, ఎక్స్చేంజ్ పెట్టేసి మార్చేసుకోండి 3-4 years తర్వాత సెక్యూరిటీ అప్డేట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. డిఫెన్స్ ఇప్పుడు కొద్ది న్యూస్ అయితే నెక్స్ట్ 10-15 days కొద్దిగా యాక్టివ్గా అయితే ఉండండి. ఒకవేళ మీరు ఏదైనా ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటే సో కొద్దిగా యాక్టివ్గా ఉండండి. మన అన్ని ఛానల్స్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ అన్నిట్లో మొత్తం లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. సో మీరు కొద్దిగా వాటిని చూసుకొని ఏం ఫాలో అవుతున్నారు. ఫేక్ అకౌంట్స్ కూడా ఉంటాయి, సో అఫీషియల్ అకౌంట్స్ మన డిస్క్రిప్షన్లో ఉంటాయి, వాటిని ఫాలో అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు ఏదైనా మంచి ఉంటే మీకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. వీడియో ఇస్తే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నా.